ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చక్కనైన సాంబార్ అయితే చేయబోతున్నాము. చాలా ఈజీగా చేసేస్తారండి ఎవరైనా. రుచి కూడా అలానే ఉంటుంది, అమోఘమండి రుచి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి ముందుగా నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. పోపు దినుసులు, కరివేపాకు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, బెండకాయలు, ఆనపకాయ ముక్కలండి. ఇప్పుడు నేను 1 గంట సేపు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసి అయితే 3 విజిల్లు అయితే వేసుకుంటాను. ఎందుకంటే కుక్కర్లో వేయడం వల్ల మనకి చాలా మెత్తగా ఉడికిపోతుందండి. పప్పు తొందరగా అయిపోతుంది నానబెట్టడం వల్ల. మనం నానబెట్టి వేస్తున్నాం కాబట్టి 1 కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని దీనిలో 1 స్పూను ఆయిల్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం పచ్చికరివేపాకు వేసుకొని 3 విజిల్లు వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది సాంబార్. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుందండి. 3 రోజులైనా మనకి చెయ్యికి వాసన అయితే పోదు, అంత బాగుంటుంది. పెళ్ళిళ్ళలో మనకి వడ్డిస్తూ ఉంటారు కదా, అలా మనము ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళి తినకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇలా చాలా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చూసారు కదా, చక్కగా అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. చింతపండు కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీనిలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకొని చిటపటలాడనివ్వాలండి. కొంచెం మెంతులు కూడా వేయండి. మెంతులు వేయడం వల్ల మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవి కొంచెం చిటపటలాడే వరకు ఉంచిన తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 10 వరకు వేయాలండి, ఇలా ముక్కలుగా కట్ చేసి. ఎందుకంటే మనము కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే ఆ కారం సరిపోతుంది. ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలండి, మరీ ఎక్కువ వేగనవసరం అయితే లేదు. ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పచ్చికరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలండి తాలింపులో. ఇవి ఇలా వేగిన తర్వాత మనము టమోటాలను అయితే వేసుకుందాము. నేను పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను. నేను దీనిలో సొరకాయ, బెండకాయనే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ములంకాయ, వంకాయ, అలానే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఏ ముక్కలు వేసుకున్నా కొంచెం పొడవుగా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే సాంబార్లోకి తినడానికైతే మనకి బాగుంటాయండి. ఇలా ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనము మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనము పులుపు వేయాలండి. ముక్కలు ఉడకకుండా పులుపు వేసామంటే ముక్కలు ఉడకవు. అందుకు నేను 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇలా గనుక చేస్తే. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. బ్యాచిలర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేయచ్చండి. చూసారు కదా, ముక్కలు అయితే సగం వరకు అయితే బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు మనము దీనిలో చింతపండు రసం అయితే తీసి వేసుకుందాము. ముక్కలు ఉడికిపోయినట్టే, ఒక 70% అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు వేసుకొని మళ్ళీ మనము బాగా తెరలనివ్వాలండి ఈ చింతపండు రసాన్ని. మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మరిగిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే మీరు చింతపండు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చాలామంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో మనము ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది అయితే వేసామంటే చాలా టేస్ట్. అలాగే మొత్తం మా అపార్ట్మెంట్ అంతా స్మెల్ అయితే వెళ్ళిపోద్దండి, అంత బాగుంటుంది ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఉప్పు తగినంతగా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పుని వేసుకుంటున్నానండి. నేను సాంబార్కైనా రసంకైనా కల్లుప్పునే యూజ్ చేస్తాను. ఇప్పుడు బాగా కలిపి 3 నుండి 4 నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టి మరిగించుకోవాలి. సాంబార్ ఎంత మరిగితే మనకి అంత టేస్ట్ వస్తుందండి. గుమగుమలాడిపోతుందండి వాసన అయితే. చూసారు కదా ఎంత చక్కగా అయితే మరిగిపోయిందో. సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకున్నామంటే ఆహా, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. దీంతో కాంబినేషన్గా అప్పడాలు కానీ లేకపోతే ఎండి చేపలు బాగా వేగించుకొని ఈ సాంబార్తో తిన్నామంటే సూపర్ ఉంటుందండి, అంత బాగుంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.